పూలు రైతుకు కాసుల పంట పండిస్తున్నాయి. ప్రతి కాలంలోనూ ఆదాయాన్ని ఇస్తున్నాయి. అందుకే చాలా మంది రైతులు వీటి సాగుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 70 సెంట్లలో ఆధునిక పద్ధతుల్లో చామంతి పూల సాగును చేపట్టారు. ప్రస్తుతం మార్కెట్లో కూడా ధర పలుకుతుండటంతో మంచి లాభాలు పొందుతున్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని రైతులు అధికంగా పూల సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నారాయణపురం గ్రామంలో ఉన్న చిన్న సన్నకారు రైతులు పండుగల సీజన్ దృష్టిలో ఉంచుకుని అధికంగా బంతిపూల సాగు చేస్తూ ఉంటారు. అందరూ బంతిపూలు సాగు చేయడం వలన ధర రావడం లేదు. దీంతో రైతు అప్పలరాజు ఈసారి చామంతి పూలను సాగు చేపట్టారు. ఎత్తైన బోదలపై మల్చింగ్ డ్రిప్ ఏర్పాటు చేసి 70 సెంట్లలో మొక్కలను నాటారు. ప్రస్తుతం పూల దిగుబడి వస్తోంది. వచ్చిన పూలను తోట వద్దే వినియోగదారులకు అమ్ముతున్నారు. పండుగ సీజన్ కూడా కావడం మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. మా సైడు రైతులందరూ కూడా అంత బంతి మొదలెట్టేసారండి. మొదలెట్టేసిన తర్వాత చూస్తే ఉండగా తోటలో ఎక్కువైపోయి పూలు దిగుబడి తగ్గిపోయి రేట్లు తగ్గిపోయాయండి. అప్పుడు సర్లే అని చెప్పి మాకు కడుపులంకలో సెంటీల్లో పేపర్ రోడ్లో నారు పంపించాడండి. ఆయన చామంతి పంపించి చూసి నేను చెప్పిన మందులు కొట్టనని చెప్పి మందులు కొట్ట పురుగుకంటి దోమకంటి ముందు కోడి పిల్లలు అంటే పడుతుంది. దీనికి మందులు కూడా ఆయన పంపించాడండి. ఇలా మల్చింగ్ ముందు దుక్కు దున్ని చేసేసి బోధులు తాట పెట్టి బోధులు వేయించాడండి. బోధులు వేయించి ఇలా డ్రిప్ వేయించి మల్చింగ్ పేపర్ వేయించి మొక్క వేయించాడండి. ఎకరానికి వచ్చి 12,000 మొక్క వేయించాడండి. మొక్క వచ్చి ₹2 కట్ట చొప్పున పడింది. డ్రిప్ శాతం వచ్చి 20,000 అయిందండి. మల్చింగ్ సీటు 10,000 అయిందండి. నారుకి 25,000 అయిందండి. నారుకి వచ్చి 30,000 కవులండి. 30,000 కవులు కూలి పనులు అవి వేసుకుంటే 80,000-90,000 వస్తుందండి ఎకరానికి వచ్చి. అప్పుడు మనకి మన దసరా టైంలో అనుకోండి ఎకరానికి మన కేజీ వచ్చి 200-250 రోడ్ సైడ్ కాబట్టి ఇక్కడ పెట్టి అమ్మేస్తామండి. అదే కుట్లు కట్టే మార్కెట్కి వెళ్ళాలంటే అంత దిగుబడి అంత రేట్ రాదండి. ₹70-80 అలాగా అంటారండి మార్కెట్లో. అప్పుడు మనం ఇక్కడ అమ్ముతామండి. అది యావరేజ్ వచ్చి ₹150 లెక్కేసుకుంటామండి. లెక్కేసుకుంటే తోట అది శుభ్రంగా ఉంటే ఎకరానికి వచ్చి 3 లక్షలు అలాగ వచ్చేయండి. ₹1,00,000 పెట్టుబడి అయిపోయినా ₹2,00,000 ఉంటాయండి. శుభ్రంగా చేసుకుంటే అది రైతు అనేవారు ఎవరైనా సరే కష్టపడితే వస్తాయండి. కష్టపడకుండా రాకుండా చూడండి గడ్డి లేకుండా చూడండి గడ్డి లేకుండా చేసుకోవాలండి. ముందు తోటలో గడ్డి లేకుండా చూసుకుని పురుగు పట్టుకోకుండా కోడిపోయిన కట్ట పట్టకుండా చూసుకోవాలండి. అలా చూసుకున్నప్పుడు ఏ పంట వేసినా రైతుకి మీకు ₹10 తక్కువైనా ముందు తోటలో పూత పొయ్యాలండి. మనం మొక్క వేసిన కాడ నుంచి 3 నెలలకి పూత వస్తాయండి. మనకి ఫస్ట్ కాడ నుంచి చివరి వరకు వచ్చేసరికి 50 రోజులు 2 నెలల వరకే పువ్వు ఉంటుందండి. ముందు గట్ట కొట్టిన జాగ్రత్తగా చూసుకుంటే 2 నెలల దాకా ఉంటుందండి. లాస్ట్కి వచ్చి టన్నులు అంటే మనం యావరేజ్న లెక్క ఒక నెల రోజుకి 4 టన్నులు 5 టన్నుల దాకా రావచ్చండి. అంతకుమించి 6-7 టన్నులు అంటారు కానీ ఉత్తి మాట్లాడండి. తోట హైట్ పెరిగితే వానకు అది దసరా టైం అయితే వస్తాయండి. దసరా టైం తోట హైట్ పెరిగితే బాగుంటుంది. ఒక 6 టన్నులు 7 టన్నులు దిగుద్దండి. ఇది ముఖ్యం ఏంటంటే లేబర్ ఖర్చు ఎక్కువైపోయిందండి. లేబర్ ఖర్చు ఎక్కువైపోవడం వల్ల రైతు వచ్చేది ఎవరైనా సరే భారీగా వెళ్ళకోకుండా సింపుల్గా మనం చేసుకోగలుగుతామని చెప్పి 2 ఎకరాలు అలా చూసుకుని సొంతంగా చేసుకుని గడ్డి పరకు లేకుండా శుభ్రంగా నీట్గా కోసుకుని మనం సొంతంగా చేసుకుంటానండి గిట్టుబడి అవుతుంది. కూలి లేబర్ మీద ఆధారపడి వాటి మీద ఆధారపడకుండా మల్చింగ్ చేసి డిపెండ్ చేసి దాన్ని తడ్లు పెట్టలేక ఇప్పుడు ఉన్నారండి. మేమైతే ఇద్దరం కలిసి రోజుకి 20 కేజీలు 30 కేజీలు కోసేసుకుంటామండి. గట్టిగా ఏదైనా ఆటలు ఏం తగిలినప్పుడు ఒకళ్ళిద్దరిని పెడతామండి. అంతవరకు తప్ప కానీ డైలీ గట్ట మేము పెట్టి ఏదైనా చేయలేమండి. అది అలా చేసుకుంటే రైతు ఎవరైనా సరే సొంతంగా చేసుకోవాలండి. కూలీల మీద ఆధారపడకుండా సొంతంగా ఎంతవరకు చేసుకోగలదో అంతవరకు ఎక్సర్సైజ్ చేసుకోవాలండి. వంటాకి లోటు ఉండదండి రైతుకి. కష్టపడకుండా కూలీలను పెట్టేసి మన పై ఎత్తున తిరిగితే ఇన్ని ఎక్కడ కరిగిపోతుంది తప్పితే ఉండదండి.